మంద కృష్ణమాది గారు చెప్పుకోవచ్చు. సాక్షాత్తు ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు మంద కృష్ణమాది గారిని ఎక్కడైనా చూడలేదు. బహిరంగ సభల్లో మన మాదిగ జాతి ముడి బిడ్డలు ఎవరైనా చేతి మీదకి పిలిచి ఆలింగనం చేస్తున్న ప్రధానమంత్రి ఎవరన్నా ఉన్నారా ఈ రోజు అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. సాక్షాత్తు ఈ దేశ ప్రధాని మంద కృష్ణమాది గారిని పొగిడాడు. ఆయన పోరాటాన్ని మెచ్చుకున్నాడు. ఆయన రిజర్వేషన్ సమితిని ఏ విధంగా సాధించాడని చెప్పి ఎస్సీ వర్గీకరణ సాధించాలని చెప్పేసి అనేక పోరాటాలు చేశాడు. దాన్ని నిజం చేశాడు. ప్రజలందరికీ నాయకుడు ఏ విధంగా అంటే ఒక జాతి వెనుకబడిపోతుంది, మా జాతికి రిజర్వేషన్లు తగ్గుతున్నాయి, ఎస్సీ రిజర్వేషన్ ఉన్నప్పటికీ కూడా మాదిగ జాతి ఉద్యోగ అవకాశాలు పొందలేకపోతుంది, తగ్గిపోతున్నాయి. కంప్లీట్ గా ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పేసి 1965 జూలై 7న పుట్టినటువంటి మంద కృష్ణమాది గారు 1980 నుంచి క్యాస్ట్కి వ్యతిరేకంగా ఉద్యమాలు చేపట్టడం చేశారు. అదేవిధంగా 1994లో ఎంఆర్పిఎస్ స్థాపించి దేశవ్యాప్తంగా ఎంఆర్పిఎస్ మాదిగ జాతి వెనకబడిపోతుంది కాబట్టి దీనికి సరైన న్యాయం చేయాలంటే మాదిగ జాతి అంతా కూడా ఏకతాటిపైకి రావాలి, రిజర్వేషన్లు సాధించే విధంగా ఎస్సీ వర్గీకరణని జరిపే విధంగా చేయాలని చెప్పేసి నాటి నుంచి ఏంటి కూడా పోరాటం చేసి దాన్ని సాధించినటువంటి వ్యక్తి మాన్యశ్రీ మంద కృష్ణమాది గారు. ఎందుకంటే కులాలను చూడడం ఒక భాగం, ఎక్కడైతే తిరుగుబాటు మొదలవుతుందో ఏ జాతిలో అయితే అనగానే జాతి కోసం ఒక నాయకుడు ముందుకొచ్చి మా జాతికి అన్యాయం జరుగుతుంది కాబట్టి ఈ జాతీయతో ఏకతాటిపైకి రావాలి, మాకు అన్యాయం జరుగుతుంది కాబట్టి చూశారు కదా ఈ రోజు ఎస్సీ రిజర్వేషన్ జరుగుతుంది. కాబట్టి ఇలాంటి నాయకులను నమ్మి మనం ముందడుగు వేయాలి. పద్మశ్రీ మాన్యశ్రీ మంద కృష్ణమాది గారంటే నాకు కూడా గౌరవం. ఇందాక పెట్టిన ఆయన పాటంటే నాకు చాలా చాలా బాగా ఇష్టం. ఇక్కడ ఉన్న చాలా మందికి తెలుసు. ఒకడే పాట ఈ రాష్ట్రంలోని ఈ దేశాన్ని ఉపయోగించే పాట చాలా మందికి నచ్చిన పాట అన్నమాట. అదేవిధంగా దండోరా విషయంలో కానివ్వండి, వారు పాడే పాటల విషయంలో కానివ్వండి, మా అందరికీ కూడా ఇక్కడ మన కులం చూడకూడదు. ఒక నాయకుడు ఏ విధంగా పుట్టాలని ఏ రకంగా సాధించాలని చెప్పేసి మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి. కాబట్టి మంద కృష్ణమాది గారు ఒక దళిత కులానికి ఇన్స్పిరేషన్ కాదు, ప్రతి ఒక్క కులానికి కూడా ఈ రోజున అనేక కుల సంఘాలు పుట్టుకొస్తున్నాయి. ఆంధ్ర రాష్ట్రంలో కుల రాజకీయాలు జరుగుతున్నాయి. కానీ కుల నాయకుడు అంటే ఎలా ఉండాలంటే మంద కృష్ణమాది గారిని చూసి ఇతర కుల నాయకులు నేర్చుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అటువంటి నాయకుడి పట్ల ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ కేక్ కట్ చేసిన అవకాశాన్ని మాకు ఇచ్చినటువంటి ఎంఆర్పిఎస్ నాయకులకు, సత్తపాడు గ్రామ ప్రజలకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై మంద కృష్ణమాది గారు, జై మాదిగ, జై మాదిగ, మంద కృష్ణమాది గారి నాయకత్వం, మంద కృష్ణమాది గారి నాయకత్వం. ధన్యవాదాలు. జై హింద్.